afternoon and welcome to today's editorial of the Hindu, 26th June 2024. So, what does the author talk about? Agony still in Manipur a year later. Extreme pain. Okay, agony అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, చాలా బాధ, ఒక విపరీతమైన బాధ, ఎక్స్ట్రీమ్ పెయిన్, సఫరింగ్. చాలా బాధపడ్డారు, చాలా సఫర్ అయ్యారు. అక్కడ మణిపూర్లో సంవత్సరం అయినా కూడా. ఎందుకు? గత సంవత్సరం May 3rd స్టార్ట్ అయ్యాయి అల్లర్లు 2023లో. ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఏమంటారు ఆథరు? ద హై లెవెల్ సెక్యూరిటీ మీట్. సో మణిపూర్లోని ఒక హై లెవెల్ సెక్యూరిటీ అంటే Z+ కన్నా ఎక్కువగా ఒక సెక్యూరిటీ మీటింగ్ జరిగిందనమాట మణిపూర్లో. కాల్డ్ బై కన్వీన్డ్ అంటే పిలిచారనమాట. ఓకే, కన్వీన్డ్, అందరు కలిసి ఒక దగ్గర రండి అని. ఎవరు ఈ మీటింగ్కి ఆద్యులు? యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఓకే, ఇన్ న్యూఢిల్లీ. ఎప్పుడండి? మొన్నే ఎన్డీఏ గవర్నమెంట్ 3.0 తర్వాత, అంటే June 17, 2024లోని. ఇందులోని మనకి చాలా అందరూ బాగా ప్రస్ఫుటంగా క్లియర్లీ ఏం తెలుస్తుందంటే ఎక్స్క్లూజన్, అంటే ఈయన్ని ఈ గ్రూప్లోని ఇంక్లూడ్ చేయలేదు, ఈ మీటింగ్లో ఈయన పేరు లేదు. ఓకే, ఎక్స్క్లూజన్, రిమూవ్ ఫ్రమ్ ద గ్రూప్. ఎవరు? మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా బిరేన్ సింగ్ గారు ఈ మీటింగ్లో లేరు. సో ఇది వెంటనే దీని మీద జనాలు లేరని ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. సో ఇట్ ఆల్సో త్రో లైట్. దేని మీద ఫోకస్ వెళ్ళిపోద్ది అంటే దేని మీద అందరూ దృష్టి కేంద్రీకరించిన దేని మీద అంటే ఆన్ ద వే ద సెంట్రల్ హ్యాస్ బీన్ హ్యాండ్లింగ్. ఓకే, మణిపూర్ విషయాన్ని సెంటరు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారంటే, ఓకే, ద వైలెంట్ ఎథనిక్ క్లాషెస్, చాలా దారుణంగా వైలెంట్గా, అంటే సైలెంట్గా ఏం లేదు, చాలా వైలెంట్గా అన్నమాట. అంటే గొడవలు మధ్యన ఎథనిక్ క్లాషెస్ జరుగుతున్నాయి. ఏమన్నారు ఆథరు? వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది? ఎథనిక్ క్లాషెస్ అన్నమాట. అంటే వెంటనే మనం ఏం తీసుకోవాలి? ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరికీ సేమ్ నేషనల్, రేషియల్, కల్చరల్ ఆరిజిన్స్ ఉంటాయి. ఓకే, ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరికీ ఒకే లాంగ్వేజ్, ఒకే కైండ్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్, ఒకే కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి. సో ఈ ఎథనిక్ క్లాషెస్ అంటే ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి అనమాట. ఎక్కడ? మణిపూర్లోనే బిట్వీన్ రెండు మేజర్ కమ్యూనిటీస్ ఇవి. మణిపూర్లోని బాగా ఎక్కువగా మోర్ ఇన్ నంబర్ ఎక్కువగా ఎవరు? వాళ్ళు మెయిటీస్ ఒకళ్ళు, కుకీజో ఒకళ్ళు. వీళ్ళు తెగలన్నమాట, వీళ్ళు ట్రైబ్స్. దేర్ సీమ్స్ టు బీ, ఇప్పుడు ఏంటంటే మనకేం కనబడుతుందంటే నో సైన్స్ ఆఫ్ రెస్పైట్. ఆగడం కనబట్టలేదు. రెస్పైట్, స్టాప్. ఈ గొడవలకి అంతం ఎప్పుడు ఎవరికి తెలియటం లేదు. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ ఎ ఇయర్ ఆఫ్ బ్లడ్ లెట్టింగ్, రక్తం పోతానే ఉంది, దారాలుగా వెళ్ళిపోతుంది, అయినా కూడా ఎక్కడ ఆగటం లేదు. సో ఇట్ సీమ్స్ టు కన్ఫర్మ్. ఇది దేన్ని ధృవీకరిస్తుందంటే ద లాంగ్ హెల్డ్, ఎప్పటి నుంచో జనాల్లోని ఒక డౌట్ ఉండిపోయింది, ఒక సస్పిషన్. ఏంటి? ఓకే, పొరపాటును కానీ దట్ దేర్ హ్యాడ్ బీన్ అన్డిక్లేర్డ్, అంటే ప్రెసిడెంట్స్ రూలు డిక్లేర్ చేయలేదు కానీ అచ్చు ప్రెసిడెంట్స్ రూల్ లాగే ఉంది ఇప్పుడు. ఎక్కడ? మణిపూర్లోనే. ఎందుకు? చీఫ్ మినిస్టర్ గారిని పిలవలేదు కదా, హోమ్ మినిస్టర్ గారే మీటింగ్ కన్వీన్ చేశారు. సో అన్క్లియర్డ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ద స్టేట్. సో విత్ ద మణిపూర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈజ్ హ్యావింగ్ బీన్ ప్లేస్డ్. మణిపూర్ గవర్నమెంట్, బిరేన్ సింగ్ గారి గవర్నమెంట్ ఏం చేశారు? వర్చువల్ యానిమేటెడ్ సస్పెన్షన్. ఉంది అంటే ఉంది, ఫిజికల్గా కాదు, వర్చువల్గా ఉంది. యానిమేటెడ్, యాక్టివ్గానే ఉంచారు కానీ సస్పెన్షన్లో ఉంచారు, స్టేట్ ఆఫ్ అబియన్స్లో పెట్టారు. వర్చువల్గా కనబడ్డానికి విగ్రహం పుష్టి. ఓకే, యానిమేటెడ్, చాలా యాక్టివ్గా ఉంది కానీ వారికి ఏం పని లేదు, సస్పెండ్ చేసి ఉంచారు. సో నెక్స్ట్ ఏమంటారు? దోస్ ఇన్వైటెడ్ ఫర్ ద మీటింగ్, ఎవరెవరిని మీటింగ్కి ఇన్వైట్ చేశారంటే
ఇండియన్ ఆర్మీ చీఫ్ని ఇన్వైట్ చేశారు. మనోజ్ పాండే గారు, ఆర్మీ చీఫ్ డెసిగ్నేట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు, యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా గారు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా గారు. ఓకే, ఫ్రమ్ ద స్టేట్ రాష్ట్రం నుంచి ఎవరెవరు వచ్చారు? డీజీ ఆఫ్ పోలీస్ మణిపూర్, ఈయనెవరు? రాజీవ్ సింగ్ గారు. సెక్యూరిటీ అడ్వైజర్ ఈయనెవరు? కుల్దీప్ సింగ్ గారు. వీళ్ళిద్దరూ చూడండి, ఇప్పుడు రాజీవ్ సింగ్ గారు, మళ్ళీ చెప్తాను, కుల్దీప్ సింగ్ గారు, రాజీవ్ సింగ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు. వీళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చామండి? బ్రాట్ ఇన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్, బయట రాష్ట్రం నుంచి పట్టుకొచ్చారు. వీళ్ళు మణిపూర్ వాళ్ళు కాదు. అండ్ అపాయింటెడ్ టు దీస్ పోస్ట్ ఎప్పుడు? ఇంకా వయలెన్స్ అన్నది కళ్ళు తెరుస్తుంది, వయలెన్స్ అనేది కళ్ళు తెరుస్తుంది అన్న సంఘటన ముందన్నమాట. ఇన్ ద వేక్ ఆఫ్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ వయలెన్స్, ఇన్ ద వేక్, ఒక్కసారి ఇంకా విధ్వంసకాండ, ఓకే, నిద్రలేస్తుంది అన్న టైం అప్పుడు. ఇన్ ద వేక్ ఆఫ్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ వయలెన్స్ ఆన్ May 3rd, 2023. క్లియర్? యాజ్ అ మీడియా కాలమిస్ట్ పాయింటెడ్ అవుట్, ఒక మీడియాలో రాస్తారు కదా, ఆయన ఏం చూపెట్టారంటే చాలా క్లియర్గా చూపెట్టారు, చాలా కాన్స్పిక్యూస్లీ ఏం చెప్పారు? యాబ్సెంట్ వర్ ఆఫీసర్స్ ఫ్రమ్ మణిపూర్. ఎవరండి యాబ్సెంట్ అంటే? ఆఫీసర్స్ ఫ్రమ్ ద మణిపూర్ స్టేక్ హోల్డర్ కమ్యూనిటీస్. అంటే గొడవలు ఎవరి మధ్యన అవుతున్నాయి? మెయిటీస్, కుక్కీస్. వీళ్ళని రిప్రజెంట్ చేస్తే ఎవరు లేరు, వాళ్ళు లేరు అని ఏంటి వర్డ్? దే వర్ యాబ్సెంట్. ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద మణిపూర్ స్టేక్ హోల్డర్స్, ఎవరి మధ్యన గొడవ అవుతుందో వాళ్ళకి లేదు. క్లియర్? కన్సిడరింగ్ దట్ దిస్ మీటింగ్ హ్యాస్ క్విక్లీ ఫాలోడ్ అనదర్ వన్. ఈ మీటింగ్ అయ్యిందో లేదో June 17న మళ్ళీ వెంటనే షా గారు, ఓకే, హ్యాడ్ ఇన్ న్యూఢిల్లీ. ఎవరితోని? మణిపూర్ గవర్నర్ గారితో. ఆవిడెవరు? అనసూయ యుకీ గారితో ఆయన కలవగానే ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, పీపుల్ స్టార్టెడ్ గెస్సింగ్ అండ్ టేకింగ్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ ఇట్. స్పెక్యులేషన్స్ ఆర్ రైఫ్, మోర్ ఇన్ నంబర్, దండిగా, జాస్తిగా. ఎవరు పడితే వాళ్ళు ఊహాగానాలు లైఫ్ అయిపోయాయి. దట్ దిస్ వాజ్ అ ప్రిల్యూడ్. ఇదేంటి? ఇదే దిస్ ఇస్ ద కర్టన్ రైజర్. ఇదే స్టార్ట్ అన్నమాట. ఎందుకు? టు అ ఫార్మల్ ఇన్వొకేషన్. దేన్ని ఇంక ఇన్వొకేట్ చేయాలి మనం? ఇప్పుడు దాన్ని ఇన్వొకేట్ చేయాలన్నమాట. ఇన్వోక్ లా, కాల్ ఫార్ ఇన్వొకేషన్. ఇదే కర్టన్ రైజర్ అన్నమాట. టు ఫార్మల్ కాలింగ్ ఆఫ్ ఆర్టికల్ 365. ఈ ఆర్టికల్ 365 ఏంటి? ఇంపోజ్ అ స్పెల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. ఇంపోజింగ్ అ స్పెల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. ఎక్కడ? ఇన్ మణిపూర్. ఇది అందరూ వేయించేస్తున్నారు అనమాట, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ది యాంటిసిపేషన్. ఈ యాంటిసిపేషను హౌఎవర్ ప్రూవ్డ్ ప్రిమెచ్యూర్, ప్రీటర్మ్, ముందుగానే ఆలోచించారు. అందరికి అయిపోద్ది వచ్చేస్తుంది. అవును జరుగుతుంది. ఈ యాంటిసిపేషన్ హౌఎవర్ ప్రూవ్డ్ ప్రిమెచ్యూర్ యాజ్ ఇట్ ఈస్ నౌ క్లియర్. ఇప్పుడు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దట్ ద మీటింగ్, వీళ్ళు కలవడం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చార్ట్ లాగా. ఇట్స్ ఓన్లీ టు చాక్ అవుట్, మియర్లీ నామకే వాస్తే అంటాం కదా, చాక్ అవుట్ ఏ స్ట్రాటజీ. ఏంటి స్ట్రాటజీ? కంటైన్ ద వైలెన్స్. ఓకే, దే ఆర్ రైటింగ్ అవుట్ ఏ స్ట్రాటజీ టు కంటైన్, టు స్టాప్ ద వైలెన్స్. కంటైన్ చాలా మంచి వర్డ్. జరుగుతున్న అల్లరిని కాస్త తగ్గించాలి. కంటైన్ ద వైలెన్స్ సో దాట్ ఒక డైలాగ్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. డైలాగ్, ఇరుపక్షాలని కూర్చోబెట్టి, ఇరుపక్షాలు అని మనకి ఎలా తెలిసింది? దట్ అ డైలాగ్ ప్రాసెస్ బిట్వీన్ ద టూ వారింగ్ కమ్యూనిటీస్. అంటే ఇద్దరికిద్దరు యుద్ధం చేసుకుంటున్నట్టే, మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు, వైలెన్స్లు, చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బిట్వీన్ ద టూ వారింగ్ కమ్యూనిటీస్ క్యాన్ బి ఇనిషియేటెడ్, మొదలు పెట్టచ్చు. క్యాన్ బి స్టార్టెడ్. The messaging about the state government. Not long ago, ఏదో పెద్ద దూరం ఏం కాదు, మొన్నే, not long ago,
ద ఎథ్నిక్ వైలెన్స్ బ్రోక్ అవుట్. ఓకే, ఒక గ్రూప్ మధ్యన ఇంకో గ్రూప్ మధ్య, లార్జ్ గ్రూప్స్ మధ్యన ఒక కైండ్ ఆఫ్ గొడవలు స్టార్ట్ అయిపోయి. ఇట్ హ్యాడ్ బికమ్ క్లియర్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ వాజ్ నో లాంగర్ ఇన్ చార్జ్. మనకు బాగా తెలిసిందంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్ నో లాంగర్ ఇన్ చార్జ్. ఈ గొడవలకి ఎలా సర్దమనగాలి, ఎలా తగ్గించాలి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. ఎలా తెలిసింది మనకి? ఫస్ట్ దెర్ వాజ్ అ వైరల్ న్యూస్, అందరికీ న్యూస్ వచ్చింది దట్ ఆర్టికల్ 355 హ్యాడ్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్. ఓకే, స్టేట్లోని ఆర్టికల్ 355 ఇంపోజ్ చేశారు. పాసింగ్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, దీన్ని పాస్ ఆన్ చేశారు. పాసింగ్ ఆన్ ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ని, లా అండ్ ఆర్డర్ అప్కీప్ అంటే లా అండ్ ఆర్డర్ని చూసుకోవాల్సిన పని అసలు స్టేట్ గవర్నమెంట్. దీనికి ఎవరు అప్పచెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పారు. దిస్ వాజ్ లేటర్ అఫీషియలీ డినైడ్. ఆఫ్ కోర్స్ తర్వాత చర్చ ఇలాగేం జరగలేదండి, ఇదంతా అబద్ధం, మీకు ఎవరు చెప్పారో కానీ అని అధికారపూర్వకంగా దాన్ని తిరస్కరించారు. అఫీషియల్లీ డినైడ్, అధికారపూర్వకంగా దాన్ని తిరస్కరించారు. స్టిల్ కానీ ప్యాటర్న్స్ ఆఫ్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అంటే మనం ఎక్కడెక్కడైతే అల్లర్లు జరగచ్చు అనుకుంటున్నాం అక్కడికి మనం సైనికుల్ని, పోలీసుల్ని, ఓకే, సిబ్బందిని పంపిస్తున్నాం. ఈ ప్యాటర్న్స్, ఈ యొక్క కదలడాలన్నీ చూస్తే ఈ పద్ధతి ఏంటి ఇలా ఉంది, ఈ పద్ధతులన్నీ కానీ మనం చూస్తే అండ్ ఆపరేషన్స్ హెన్స్ ఫోర్త్ ఇక్కడి నుంచి మనం స్టిల్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్స్ హెన్స్ ఫోర్త్ ఇప్పటి నుంచి చాలా చాలా క్లియర్గా, వెరీ క్లియర్లీ అంటే ఆ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, అపారెంట్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ బీన్ పక్కకు నెట్టేశారు యాజ్ ఆల్మోస్ట్ సైడ్ లైన్. స్టేట్ గవర్నమెంట్ మనం ఏం చేసాం? ఆల్మోస్ట్ పక్కకు పెట్టాం. ఓకే, సైడ్ లైన్. ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టర్ బిరేన్ సింగ్ వాజ్ అన్సెరిమోనియస్లీ, గౌరవం అన్నది లేకుండా చాలా దారుణంగా అన్సెరిమోనియస్లీ రిమూవ్డ్ అండ్ తీశారు. ఏంటని? కస్టమరీ చైర్మన్షిప్ అంటే ఎన్నో కాలాలుగా వస్తుంది. ద చీఫ్ మినిస్టర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ దేనికి? యూనిఫైడ్ కమాండ్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ద స్టేట్. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది, కష్టం అనమాట. దీన్ని ఏం చేశారు? ఆయన తీశారు కస్టమరీ చైర్మన్షిప్ నుంచి. ఎలాగా? ఇన్ ద స్టేట్ బై అ జియో, బై అన్ ఆర్డర్ ఆఫ్ ద గవర్నర్. ఏ రోజున? 31st May 2023లో తీశారు. ఓన్లీ హిస్ పవర్ టు సమన్ మీటింగ్స్ ఆఫ్ దిస్ బాడీ వాజ్ రిటైన్డ్. సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి పనుల్లో ఏంటి? ఆయన అధికారం వల్ల ఏంటి? సమన్, కాల్ ఫార్, పిలవడం. యు ఆర్ సమన్ టు అటెండ్ ద మీటింగ్ అంటాం కదా. సో ఇట్ ఈస్ అధికారికంగా ఆయన పిలవచ్చు. అదొక్కటే ఉంచారు, మిగతావన్నీ తీసేశారనమాట. ఇది బహుశా ప్రాబబ్లీ అన్ఇంటెన్షనల్, కావాలని చేసింది కాదేమో. బట్ కానీ చాలా గందరగోళం, చాలా అంటే మన మామూలు తెలుగులో చెప్పాలంటే చాలా రచ్చ జరిగిందనమాట. ఎక్కడ? క్రాస్ క్వశ్చనింగ్ అయింది లోక్సభలో. ఏ రోజున? August 9th. అపోజిషన్ వాళ్ళు అధికార పక్షాన్ని అడిగారు డ్యూరింగ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ వరకు వెళ్ళింది ఇది. ఎవరికి? ఎన్డీఏ గవర్నమెంట్కి. అప్పుడు ఇది 2.0, ఇది 2.0. ఇప్పుడు ఆఫ్కోర్స్ 3.0కి వచ్చారు. మిస్టర్ షా వెన్ ఆస్క్డ్ వై, అందరూ హోమ్ మినిస్టర్ అడిగారు ఎందుకు మణిపూర్ చీఫ్ మినిస్టర్ హ్యాడ్ స్టిల్ నాట్ బీన్ రిమూవ్డ్, ఇప్పటికి కూడా ఆయన ఎందుకు తీయలేదండి అంటే, అగైన్ ఆయన గేవ్ అ గ్లిమ్స్ ఆఫ్ దిస్ అన్అఫీషియల్ సెంట్రల్ రూల్. ఓకే, అన్అఫీషియల్ సెంట్రల్ రూల్ ఇన్ అ ఫ్రాయిడన్ స్లిప్. చాలా మంచి వర్డ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్న ఆయన, ఓకే, ఈజ్ అ రినౌండ్ సైకాలజిస్ట్. ఫ్రాయిడన్ స్లిప్లోని
ఆయన ఏమనేసారంటే, ఎవరు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ఫ్రాయిడన్ స్లిప్ అంటే ఏంటంటే ఆయన అన్కాన్షియస్ ఎర్రర్, ఓకే, ఇన్ స్పీచ్ ఆర్ యాక్షన్. ఓకే, అండ్ అన్కాన్షియస్ ఎర్రర్, అనుకోకుండా ఒక తప్పు దొరిలేసిందనమాట. ఇన్ స్పీచ్ ఆర్ ఇన్ యాక్షన్, స్పీచ్ విధంగా ఈయన ఒక తప్పు దొరిలించారు. ఏమన్నారు? హీ సెడ్, అమిత్ షా గారు అన్నారన్నమాట. హీ సెడ్, అమిత్ షా గారు ఏమన్నారు? దట్ దేర్ వాస్ నో నీడ్ ఫర్ దిస్. అన్అఫీషియల్గా కాదు, అఫీషియల్గా మేము చీఫ్ మినిస్టర్ గారిని తీయక్కర్లేదు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు కోఆపరేట్ చేస్తున్నారు, ఈజ్ కోఆపరేటింగ్ విత్ ద సెంటర్, చాలు కదా. సో మేము ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అన్నిటిగా ఆయన ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ దట్ ఈ రాష్ట్రంలోనే వచ్చింది అని ప్రెసిడెంట్స్ రూల్. ఎర్లియర్ వెన్ మిస్టర్ షా మేడ్ హిస్ ఫస్ట్ ట్రిప్ టు మణిపూర్ 29 మే 2023లోని, ఓకే, ఆఫ్టర్ ఎ ఫార్ట్నైట్ ఆఫ్ లల్, ఒక 14 రోజులు, 14 లల్, నో యాక్టివిటీ, సైలెంట్గా ఉందన్నమాట. ఓకే, పంక్చువేటింగ్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ మేహమ్ ఇన్ ద స్టేట్. ఓకే, పంక్చువేట్ చేశారు. ఏంటి, 14 రోజులు సైలెంట్గా ఉండి తర్వాత సడన్గా ఒక మార్క్ పడింది, పంక్చువేట్ అయ్యింది. ద అవుట్ బ్రేక్ ఆఫ్ మేహమ్ ఇన్ ద స్టేట్. అబ్బా, 14 రోజులు మనకి ఎటువంటి గొడవలు ఏం లేవండి. ఓకే, 14 రోజులు ఖాళీగా బాగానే ఉంది, ఆగింది అని అనుకున్నాం. పంక్చువేటింగ్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ది మేహమ్, అట్టర్ డిస్ట్రక్షన్ ఇన్ ద స్టేట్. ఇలా వెళ్ళారో లేదో ఆయన, వైలెన్స్ అగైన్ ఎక్స్ప్లోడెడ్, మళ్ళీ బాంబులో పేలిపోయింది ఇన్ సెవరల్ ప్లేసెస్ అలాంగ్ ద ఫుట్ హిల్స్. ఇది కొండ అనుకోండి, ఈ కొండ చుట్టూ, ఓకే, కొండ చుట్టూ మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి. మిస్టర్ షా మేడ్ అనదర్ డిక్లరేషన్, మళ్ళీ ఇంకొక చెప్పారు ఆయన, మళ్ళీ ప్రెస్కి, దేర్ వాస్ టు బీ బఫర్ జోన్ అలాంగ్ ద ఫుట్ హిల్. మనకు బఫర్ జోన్ పెడదాము, గొడవలు ఏమి అవ్వకుండా అలాంగ్ ద ఫుట్ హిల్ ఒక బఫర్ జోన్ పెడదాము, వేర్ ద ఇంఫాల్ వ్యాలీ మీట్స్ ద సరౌండింగ్ హిల్స్. ఇంఫాల్ వ్యాలీ దేని కలుస్తుంది? దాని చుట్టుపక్కల ఉన్న కొండలన్నిటిని. సో అందరూ ఇందులోకి రావచ్చు, ఈ సేఫ్టీ జోన్లో. బఫర్ అంటాం కదా, ఓకే, ప్రతి ఇంట్లోనే 2 సిలిండర్లు ఉన్నట్టు. ఒక సిలిండర్ అయిపోతే ఇంకో సిలిండర్ మనం ఆర్డర్ చేస్తాం, ఉన్న సిలిండర్ అప్పటి వరకు వాడుకుంటాం. సో అలాగా. అండ్ ద హిల్స్ వర్ టు బీ, ఇప్పుడు ఈ కొండలన్నిటిని ఎవరు చూసుకోవాలి? సెంట్రల్ ఫోర్సెస్ చూసుకోవాలి. స్టేట్ని ఎవరు చూసుకోవాలి? ఓకే, స్టేట్ పోలీస్ ఎవరు చూసుకోవాలి? వ్యాలీని చూసుకోవాలి. వ్యాలీ వచ్చి స్టేట్ పోలీసు, ఈ కొండలు హిల్స్ మాత్రం సెంట్రల్ ఫోర్సెస్. సో వ్యాలీలోనే ఎవరున్నారు? మెయిటీస్ ఉన్నారు. కొండల్లో ఎవరున్నారు? కుకీజో ఉన్నారు. కుకీజో వాళ్ళని సెంట్రల్ ఫోర్సెస్ చూసుకోండి, స్టేట్ పోలీస్ వాళ్ళు మీరు మెయిటీస్ని చూసుకోండి అని అమిత్ షా గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? దిస్ మే హ్యావ్ బీన్ వెల్ ఇంటెన్షనల్. ఈయన చాలా సదుద్దేశంతో దీన్ని చెప్పినప్పటికి కూడాను ఇట్ ప్రూవ్ టు బీ ఇల్ కన్సీవ్డ్. ఉద్దేశం మంచిదే, ఆచరణకు వచ్చేసరికి పడిపోయింది. ఓకే, ఇల్ కన్సీవ్డ్, చాలా చాలా దారుణంగా ఆచరణలో ఉంది. ఎందుకు? ప్రాబబ్లీ, బహుశా మనం అనుకుంటున్న ధృవీకరించడం ఏంటంటే, అజంప్షన్ ఏంటంటే, వాజ్ దట్ సెపరేటింగ్ ద వారింగ్ కమ్యూనిటీస్, మెయిటీస్ కుకీస్ని అని సెపరేట్ చేయడం అన్నది వుడ్ ఫ్రీజ్ ద ఫ్యూడ్. మనం అనుకున్నాం బహుశా వీళ్ళిద్దరిని కానీ సెపరేట్ చేసేస్తే అప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఫ్రీజ్ అయిపోతాయి, ఆగిపోతాయండి అనుకున్నాం. అండ్ దట్ నార్మల్సీ మళ్ళీ వుడ్ రిటర్న్ టు మణిపూర్. మళ్ళీ అంతా సర్దు మణిగిపోయి అందరికందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాం. కానీ బట్ వెన్ ద కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ డ్రాగ్డ్ ఆన్ లాంగర్ దాన్ యాంటిసిపేటెడ్. అనుకున్న దానికన్నా ఎక్కువ సాగదీస్తుంది, ఎక్కువగా లాంగ్ అయిపోయింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు అయ్యిందనమాట. డ్రాగ్డ్ ఆన్ లాంగర్ దాన్ యాంటిసిపేటెడ్, అనుకున్న దానికన్నా. సెవరల్, చాలా అనుకోని, అన్యాంటిసిపేటెడ్ కాన్సిక్వెన్సెస్ బికేమ్ ఆబ్వియస్. చాలా అనుకోని ఘటనలు, కాన్సిక్వెన్సెస్, ఓకే, దాని తర్వాత జరిగిన ఘటనలు చాలా బాహిర్గతం అయిపోయాయి. బికేమ్ ఆబ్వియస్, అందరికీ
కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఫర్ వన్, ఒకటి ఏంటంటే ద మెయిటీస్ నౌ కన్ఫైన్డ్ ఇన్ ద వ్యాలీ. చెప్పాను కదా వ్యాలీలో మెయిటీస్ ఉంటారని. బిగాన్ టు సస్పెక్ట్, వాళ్ళకి డౌట్ వచ్చాయి, వీళ్ళు ఎవరిచ్చాం మెయిటీస్ని? ఓకే, వ్యాలీలో ఉన్న వాళ్ళు ఎవరిచ్చో ప్రొటెక్ట్ చేయాలి, ఒకరు చేయాలి. చూడండి, వ్యాలీలో ఉన్న వాళ్ళని ఎవరు చేయాలి? వ్యాలీలో ఉన్న వాళ్ళు స్టేట్ పోలీసు, హిల్స్లో ఉన్న వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ రాదర్. సో వాళ్ళు సస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరిని? సెంట్రల్ ఫోర్సెస్ని. ఎందుకంటే అందులో కూడా సెంట్రల్ ఫోర్సెస్లో కూడా అస్సాం రైఫిల్స్ని డౌట్ పడ్డారు. ఏంటంట, వీళ్ళండి పక్షపాతం చూపెడుతున్నారు, సైడింగ్ విత్ ద కుకీజో. వీళ్ళు పక్షపాతం చూపెడుతున్నారు, దే సైడింగ్ విత్ కుకీజో కొండలో ఉంటారు కదా వాళ్ళకి. అండ్ కాన్వర్స్లీ, ఓకే, the Kukizo began to view the state police as partisan to the Métis. సో మీరు ఇలా అనుకుంటే మేము అలా అనుకుంటాం. వీళ్ళు ఏమనుకున్నారు? ఎవరు? మెయిటీసు. వాళ్ళు ఏమని అనుకున్నారంటే సెంట్రల్ ఫోర్సెస్ పక్షపాతం చూపెడుతున్నారు కుకీజోకి. ప్రథమంగా అందులో కూడా అస్సాం రైఫిల్స్ వాళ్ళు సైడ్ తీసుకున్నారండి అన్నారు. అని అనగానే మెయిటీస్ కుకీజో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమన్నారు? సార్, స్టేట్ పోలీసుని వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని పెట్టారండి మీరు మెయిటీస్కి. ఆ స్టేట్ పోలీసు టోటల్గా మెయిటీస్ వైపే పక్షపాతం చూపెడుతున్నారండి, పార్టిసాన్ టు ది మెయిటీస్ అని వాళ్ళు ఆరోపించారు. ప్రతి ఆరోపణ. దిస్ ఈజ్ డిస్పైట్ ద వాస్తవం ఏంటంటే అస్సాం రైఫిల్స్లో చాలామంది మెయిటీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మెయిటీ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఎందులో ఉన్నారు? అస్సాం రైఫిల్స్లో ఉన్నారు. కానీ మెయిటీస్కి వాళ్ళ మీద డౌట్ వచ్చింది. అండ్ ట్రూపర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మణిపూర్ పోలీస్ కానిస్టేబులరీలోని డ్రా ద రిక్రూట్స్ ఫ్రమ్ ద మెనీ కమ్యూనిటీస్. మణిపూర్ పోలీస్ కానిస్టేబులరీలో మాత్రం అన్ని కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు పర్సనల్ తీసుకుంటారు. కానీ అస్సాం రైఫిల్స్ ఎక్కువ మంది ఎవరున్నారు? మెయిటీస్ ఉన్నారు. వాళ్ళే ఆఫీసర్లు, ట్రూపర్స్. అయినా కూడా మెయిటీస్ డౌటే. These forces may just have been doing their brief. చాలా మంచిది. వాళ్ళకి ఏం చెప్పారో, they have been briefed to work in certain way. Why are you acting like this? And again goes, well sir, we got briefed like this. We've been briefed by our officers to be like this, to act like this, to control like this. So they're doing the same thing. Okay, these forces may just have been doing their brief. కానీ ఇదంతా దేని మధ్య జరుగుతుంది? అమిడ్స్ ద డేంజరస్, చాలా భయాందోళకమైన, అసహ్యించుకునే హేట్ఫుల్ ప్యాషన్స్. ఎవరికి వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయి దే ఎండెడ్ అప్ బీయింగ్, వీళ్ళు ఎలాగ ఎండ్ అయ్యారు? దే ఎండెడ్ అప్ బీయింగ్ కలర్డ్ విత్ కమ్యూనల్ హ్యూస్. వీళ్ళు ఏమన్నారు? ఇదంతా ఏంటంటే కొత్త రంగు పోయడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు తక్కువ ఉన్నారు, అని దీనికి ఒక కలర్ ఇచ్చారనమాట. కలర్డ్ హ్యూస్. దే గాట్ కమ్యూనల్ ఫైట్లు కూడాను, దే గేవ్ కమ్యూనల్ హ్యూస్. ఆ రంగు వేస్తారనమాట. మనకి ఇప్పుడు ఏమన్నా అల్లర్లు జరిగాయి అనుకోండి, ఏపీ రాష్ట్రంలోని అన్ని అల్లర్లకి కారణం తెలుగుదేశం వాళ్ళు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. సో పసుపు రంగు వేసిస్తాం. ఇన్నాళ్ళు నీళ్ళ రంగు వేసేవాళ్ళు. సెంట్రల్లోనే ఏమన్నా ముస్లిమ్స్కి ఏమైనా అన్యాయం జరిగితే కాషాయం రంగు వేసేయండి. సో గివింగ్ ఇట్ అ కమ్యూనల్ హ్యూ, ఎ కమ్యూనల్ కలర్. ఆ కమ్యూనల్ కలర్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు డ్రిఫ్ట్. ఎటువైపు అంతా డ్రిఫ్ట్ అవుతుంది, ఎటువైపు అంతా ఇలా జారుకుంటుందంటే విజ్డమ్. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఒక క్లీషేడ్, ఆఫ్ట్ రిపీటెడ్, ప్రతిసారి తరచూ వాడే యాడేజ్, షార్ట్ వైజ్ సేయింగ్. క్లీషేడ్ యాడేజ్ ఏంటంటే ద విజ్డమ్ ఆఫ్ ద క్లీషే అని అనగానే వెంటనే మనకి ప్లాటిట్యూడ్స్ అంటాం. దే ఆఫర్ నో విజ్డమ్. అలాంటి ప్రావర్బ్ ఏంటంటే పీస్ ఇస్ నాట్ మియర్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్. శాంతి అంటే ఏంటి? శాంతంగా ఉండడం అంటే ఏంటి? వైలెంట్గా ఉండకపోవడం కాదు. సీమ్స్ టు హ్యావ్ బీన్ కంప్లీట్లీ మిస్డ్.
అసలు అది టోటల్గా మిస్ అయిపోయింది. ఏమంటున్నారు వీళ్ళు? ద అబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్ లేకపోవడం గివ్స్ అ ప్రిటెన్స్, ఎ సెంబ్లెన్స్ ఆఫ్ నార్మల్సీ. మనకు ఒక ఇట్ portrays, it is symbolic of normalcy. Okay, the absence of violence does give us a symbolic of normalcy, but కానీ అందుకని అన్నాను ప్రిటెన్స్, ఇదంతా నటన. బట్ వెన్ నో ఎఫర్ట్స్ ఆర్ మేడ్ అలాంగ్ సైడ్, అసలు శాంతి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? శాంతి నెలకొల్పిన తర్వాత అసలు మనం ఐడెంటిఫై చేయాలి, దీంతో పాటుగా ఐడెంటిఫై చేయాలి అలాంగ్ సైడ్. ఏం ఐడెంటిఫై చేయాలి? అసలు లోపలుగా నిక్షిప్తమై ఉండి అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ ఈ డిస్హార్మనీ ఏంటి, డిస్కార్డ్ ఏంటి ఈ మేటీస్కిను కుక్కీస్కి మధ్యన, అండ్ పుట్ దెమ్ టు రెస్ట్. వాటిని ఆపాలి. ఆ డిస్కార్డ్, అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ డిస్కార్డ్ని ఆపగలగాలి. ఏ సింగిల్ స్పార్క్, ఎందుకంటే ఒక చిన్న అగ్గిల రాసుకుంది అనుకోండి, అంతే, అది కావాలన్నా లేకపోతే యాక్సిడెంటల్గానా, తప్పు లేకపోయినప్పుడు జరిగిపోతుంది. అది ఏం చేయగలదు? ఒక దావాగ్నిని క్రియేట్ చేయగలదు. చిన్న స్పార్క్లో వెలిగింది అనుకోండి అడవిలోని, కాల్చుకెళ్ళిపోద్ది ఎకరాలు. ఇట్ విల్ క్రియేట్ ఎన్ ఇన్ఫర్నో, వెరీ బిగ్ ఫైర్. ఇట్ విల్ క్రియేట్ ఎ వెరీ బిగ్ ఫైర్. ఓకే, దిస్ హ్యాస్ బీన్ ద ప్యాటర్న్. ఇది జరుగుతున్న ప్యాటర్న్ అనమాట. ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఇది, యూ విల్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ క్లాషెస్, గొడవలు. ఎక్కడ? మణిపూర్లోని ఇయర్ ఆఫ్ మేహమ్ సోఫార్. ఎప్పటి వరకు? సంవత్సరం పైన అయిపోయింది, సంవత్సరం 2 నెలలు అయిపోతుంది దగ్గరగా. ఓకే, అండ్ ఇయర్ ఆఫ్ టోటల్ డిస్ట్రక్షన్. ఎప్పటి వరకు? మేహమ్ సోఫార్. ఈ ప్యాటర్న్ అంతా మనం చూస్తే మనకి అలా స్టెప్ బై కనబడుతూ ఉంటుంది మనకి. క్లియర్? టుడే ద నంబర్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఫోర్సెస్ ఇన్ మణిపూర్ ఎస్టిమేటెడ్ టు బి 70,000 పర్సనల్. సెంట్రల్ స్టేట్ ఫోర్సెస్ అన్నీ కలిపి ఎంతమంది ఉన్నారండి మణిపూర్లో? 70,000 మంది పర్సనల్, అంటే ఆర్మీ పర్సనల్, పోలీస్ పర్సనల్ కలిపి. ఎట్ అయినప్పటికీ ద అవుట్లుక్ ఆఫ్ అన్అఫీషియల్ ప్రెసిడెంట్స్ రూల్, అందరూ పైకి చూస్తున్నారు, అవుట్లుక్ ఏం కనబడుతుంది? అన్అఫీషియల్గా ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్ హ్యాస్ బీన్ టు మేనేజ్. అన్అఫీషియల్గా ప్రెసిడెంట్స్ రూల్ ఉంది ఎక్కడ? మణిపూర్లో. ఏంటంట దాని యొక్క ప్రథమ ఉద్దేశం? టు మేనేజ్ అండ్ మోడరేట్ ద ఫ్యూడ్. ఈ గొడవల్ని మేనేజ్ చేయాలి, మోడరేట్ చేయాలంటే ఇద్దరిని ఒక బెంచ్ మీద పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఫైట్ చేసుకోకండి రా బాబు అని మోడరేట్ చేయాలి. ఎందుకు? సో యాజ్ టు కీప్ ద డ్యామేజ్, జరిగిన నష్టం తక్కువ చేయాలి, అండ్ నాట్ రిజాల్వ్ ఇట్. ఒక కొలిక్కి తేకూడదు దీన్ని, కానీ తక్కువ చేయాలి. ఇట్ ఈస్ బివిల్డరింగ్. ఇది చాలా షాకింగ్గా ఉంది. ఏంటి అసలు ఇలాగే చేయడం ఏంటి, మినిమల్ చేయడం ఏంటి? దీన్ని ఆపేయాలి టోటల్గా, ఒక ఒప్పందాన్ని తీసుకురావాలి. ఇట్ బివిల్డరింగ్ టు వండర్ వై నో మూవ్. ఈ రోజు వరకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వండర్ వై ఏంటంటే, నో మూవ్ హ్యాస్ బీన్ మేడ్ యట్ టు క్లాంప్ డౌన్. ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి శాంతి సందేశంతో వెళ్ళి ఈ గొడవలన్నిటిని ఉక్కుపాదంతో తొక్కారు. క్లాంప్ డౌన్, క్లాంప్ వేసారు ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఫెన్స్. మైటీస్కి కుక్కీస్ కూడాను, బోత్ సైడ్స్ ఆఫ్ ద, యూజింగ్ ప్రపోర్షనేట్, ఈక్వల్ అండ్ లెజిటిమేట్ ఫోర్స్. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. వీళ్ళకు 10 మందిని పంపిస్తే వీళ్ళకి 10 మంది, 1000 మంది పంపిస్తే 1000. తొక్కేయాలి, ఆపేయాలి, క్రాంప్ డౌన్ చేసేయాలి. ఇంకా ఎందుకు ఇలా ఎందుకు చేయాలంటే, టు ఎస్టాబ్లిష్ లా ఫర్మ్లీ. న్యాయాన్ని చాలా స్ట్రాంగ్గా, ఎస్ ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంది, లా ఫర్మ్లీ, అండ్ టు స్ట్రెంగ్థెన్, శక్తినివ్వాలి. దేనికి? ద హ్యాండ్స్ ఆఫ్ లా. మళ్ళీ ఎవడని తప్పు చేస్తే భయపడాలి అన్నంతవరకు తీసుకెళ్ళాలి. మేబీ ఇట్ వాస్ ఫోర్త్ కమింగ్. ఓకే, ఇట్ వాస్ ఫోర్త్ కమింగ్, వస్తుంది, బహిర్గతం అవుతుంది. కానీ మేబీ వీళ్ళు ఏంటంటున్నారు, రాబోయే ముందు జనరల్ ఎలక్షన్స్ చూసుకొని, ఓకే ఎలక్షన్స్ దెన్, అప్పట్లోని
అండ్ ద ఇష్యూ ఆఫ్ ఆప్టిక్స్ అంటే మణిపూర్ చాలా బాగుంది, ఇండియాలో అన్నీ బాగున్నాయి, ఏ స్టేట్లోని ఏ గొడవలు లేవు అని ఒక పిక్చర్ ఇవ్వాలి కదా. ఆప్టిక్స్ కళ్ళకి చాలా నీట్గా కనబడాలి ఇవన్నీను. సో మేబీ ఇట్ వాజ్ ద ఫోర్త్ కమింగ్ రాబోయే ఇమ్మినెంట్ general elections then, and the issue of optics being the inhibition, the stopping to have a Bharatiya Janata Party ruled state. పొరపాటున కానీ ఎలక్షన్ల ముందు ఒక భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ప్రెసిడెంట్స్ రూల్ కానీ పెడితే అది ఎటువంటి సంకేతానికి దారితీస్తుంది? సెంటర్లోని వాళ్ళే ఉన్నారు, స్టేట్లోని వీళ్ళే ఉన్నారు. ఓకే, ఉన్నప్పుడు 2 ఇంజిన్ సర్కార్ అయినప్పుడు కూడాను అదేంటండి మణిపూర్లో వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు అని జనాల్లోకి ఒక తప్పు సందేశం వెళ్తుందని వాళ్ళు ఏం చేశారు, ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయలే. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లోని ఇది వాళ్ళకి మంచి ఆప్టిక్స్గా ఉండదు. ఏంటండి ఇలా ఉంది రాష్ట్రం అని అనుకుంటారు జనాలు. సో అట్లీస్ట్ టు సీ దట్ ద ఫోర్త్ కమింగ్ జనరల్ ఎలక్షన్స్, ఆ తర్వాత ఇష్యూ ఆఫ్ ఆప్టిక్స్, ఈ రెండు వాళ్ళని ఆపేసాయేమో బహుశా, బీయింగ్ ద ఇన్హిబిటర్ టు హ్యావ్ అ భారతీయ జనతా పార్టీ రూల్ స్టేట్ అండర్ ప్రెసిడెంట్ రూల్ కానీ ఇంపోజ్ చేస్తే వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజింగ్. భారతీయ జనతా పార్టీ ఇమేజ్కి ఇది చాలా పెద్ద సొట్ట పడిపోద్ది అనమాట ఇమేజ్. సో పబ్లిక్కి దే రిసెంటెడ్, దే షోడ్ దేర్ యాంగర్. ఈ అప్రోచ్ జనాలకి అంత రుచించలే, వాళ్ళు చాలా కోప్పడ్డారు ఇలాంటి అప్రోచ్. దీన్ని వాళ్ళు ఎలా చూపెట్టారంటే డెమాన్స్ట్రేట్ అంటే ఓపెన్లీ అందరికి ఎలా చూపెట్టారంటే డెమాన్స్ట్రేటెడ్ ఎంపతి. అరే ఫీల్ ఫర్ అవర్స్ అండి, ఎవరికైనా బాధ ఉందనుకోండి, మనకే బాధ అనుకుని వాళ్ళతో పాటు కూర్చుని 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి కాస్త ఊరటిస్తాం. అలాగా ఈ అప్రోచ్ జనాలకి చాలా కోపం వచ్చింది. ఓకే, ఎందుకంటే దిస్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఎంపథెటికల్లీ. వాళ్ళ కోపాన్ని, అయ్యో మాతో పాటు మీరు ఎందుకండి, మా షూస్లో ఉండి మీరు ఆలోచించండి, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అవర్ షూస్ అండ్ థింక్. మా గోడు వినండి, మా బాధ వినండి. మీరు మా షూస్లో ఉంటే, మా పొజిషన్లో మీరు ఉంటే మీరు ఎలాగ ఆలోచిస్తారండి అని అడిగారు. అయినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి 2024 జనరల్ ఎలక్షన్స్లోని ఓటర్స్ అక్రాస్ ది కాన్ఫ్లిక్ట్ బఫర్ రిజెక్టెడ్. బఫర్ జోన్ అన్నాను కదా, అక్కడ ఉండిపోయిన ఓటర్లు అందరూ ఎవరు యువతలేపు కొట్టుకుంటారు, అవతలేపు కొట్టుకుంటారు, వాళ్ళందరూ కలిపి రిజెక్టెడ్ ద బీజేపీ ఇన్ మణిపూర్స్ 2 seats. మణిపూర్ 2 సీట్లు ఉన్నాయి. ఆ 2 సీట్లలోని బీజేపీని ఓడించారు. 2 సీట్లు ఏం చేశారు, బీజేపీని ఓడించేశారు వాళ్ళు. రెమినిసీన్ థింక్ అబౌట్ ద పాస్ట్ ఇన్ దిస్ ఈజ్ ఆల్సో వాట్ జాలీ డెమర్ రైట్స్ రాశారు. ఆవిడ పుస్తకంలో ఏం రాశారు, థియరీస్ ఆఫ్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్. వైలెంట్గా చాలా అంటే చాలా సంఘర్షణ అన్నది చాలా భయానకంగా జరిగితే, ఓకే, థియరీస్ ఆఫ్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఇంట్రడక్షన్ 93లో ఆవిడ రాశారు. యునైటెడ్ స్టేట్స్ లీడ్ చేసింది ఏంటని, ఒక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో వాళ్ళు సెట్ చేశారు దాన్ని 93లో 1993లో 93 కాదు 1993లో పెట్టారు నేటో అనేది. ఎందుకంటే స్థాపించారు దీన్ని, సెట్ టు స్ట్రైక్ బాస్నియా అనే కంట్రీని వాళ్ళు కొట్టాలి, బాంబులేసి కొట్టేయాలన్నమాట. In 1993 the United States led NATO was set to strike. United States లీడ్ చేసిందంట నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ was set to strike Bosnia. ఎందుకంటే జీనోసైడల్ అంటే ఒక రేస్ వాళ్ళు ఇంకో రేస్ వాళ్ళని చంపేస్తున్నారు. జీనోసైడల్ క్లాషెస్. వీడు మన జాతి వాడు కాదు, మన జీన్ కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన జాతి కాదు, జీన్ కాదు, వేరేవాడు. సో లైక్ హిట్లర్ కమిటెడ్ జీనోసైడ్, హీ కిల్డ్ ఆల్ ది జూస్ అంటాం కదా, అలాగనమాట. వీళ్ళు కొట్టుకుంటున్నారు. అండ్ జీనోసైడల్ క్లాషెస్ బిట్వీన్ ఎవరండి బోస్నియాలో, సర్బ్స్, ఆల్బేనియన్ ముస్లిమ్స్, 2 types ఆఫ్ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు.
బ్రేక్అవుట్ అయింది. ఎక్కడ? బాస్నియాలో సర్బులు ఆల్బేనియన్ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారనమాట. అప్పుడు ద ఆల్బేనియన్స్ బోర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఆయన ఆల్బేనియన్స్ మీద చాలా దారుణంగా దాడులు చేశాడు. దే బోర్ ద బ్రంట్. ఆయన కోపం అంతా వాళ్ళ మీద చూపెట్టారనమాట. బట్ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సెడ్ టు హ్యావ్ బీన్ గిఫ్టెడ్ రాబర్ట్ డి కప్లాన్స్ బెస్ట్ సెల్లింగ్ బాల్కన్ గోస్. రాబర్ట్ డి కప్లాన్ అని రాసిన పుస్తకం బాల్కన్ గోస్ అని. ఇందులోని ఏంటయ్యా మనకి పొట్రే అంటే ఏంటి, కథ అంతా చదివితే మనకి ఏ క్యారెక్టర్ బయటకు వస్తుంది? పొట్రేయల్, సంథింగ్ దట్ ఈస్ షోన్ వెరీ క్లియర్లీ ఈజ్ ద యాంటగనిజం, ద ఎనిమీ లైక్ ఫీలింగ్స్, శత్రువు లాంటి ఫీలింగ్స్ అనమాట. శత్రువు లాంటి ఫీలింగ్స్ ఎవరెవరి మధ్యన? బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. ఈ రెండు కమ్యూనిటీస్ను ఎవరు? సర్బ్స్ ఆల్బేనియన్స్ లాగా. యాజ్ ప్రైమోర్డియల్, ఇవాళ నిన్నది కాదు, ఎప్పుడో ఏన్షియంట్గా తరతరాలుగా యుగాలుగా కొట్టుకుంటున్నారనమాట. దేర్ వాజ్ నథింగ్ మచ్. ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా పెద్దగా చేసేదేం లేదు. కుడ్ డూ టు చేంజ్, పెద్దగా ఏం చేయలేరు, మార్పు చేయలేరు, ఈ సిట్యువేషన్ ఏం మార్చలేరు. కానీ మనం వెయిట్ చేయగలం అంతే. వెయిట్ ఎంతవరకు వెయిట్ చేయాలంట? అంటిల్ ద ఫోక్స్ గాట్ టయర్డ్ ఆఫ్ కిల్లింగ్ ఈచ్ అదర్. కొట్టుకొని చంపుకొని వాళ్ళకి వాళ్ళు అలిసిపోయి బాబు ఇంకా చంపుకోవడం ఆపేద్దామరా అన్నంత వరకు మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు మాత్రం కొట్టుకోవడం ఆపరు. ద ఇంటర్వెన్షన్ వాజ్ డీలేడ్. అంటే అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం అనేది కాస్త ఆగారు, డిలే చేశారు. అండ్ పీస్ కుడ్ బి రెస్టోర్డ్ ఓన్లీ 1995. 93 నుంచి 2 ఏళ్ళు కొట్టుకున్నారనమాట. సో శాంతి అనేది ఎప్పుడు వచ్చింది? కుడ్ బి రెస్టోర్డ్ ఓన్లీ 1995. ఆఫ్టర్ దేని తర్వాత మచ్ ప్రివెంటబుల్ డ్యామేజ్. అంటే చాలా వరకు వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం అసలు తప్పించవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఎవరైనా మాట వింటేనా? ప్రైమోర్డియల్ ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. కొట్టుకుని వాళ్ళే అలిసిపోయి ఇంక చంపుకోవడం చాలరా బాబు అని ఆపాలి. ఆ ఆపడానికి 2 ఏళ్ళు పట్టింది అనమాట. 2 ఏళ్ళు పట్టింది. ఇట్ ఈస్ ట్రూ దట్ ద రూట్స్ ఆఫ్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ డీపర్. వాస్తవానికి నిజం ఏంటంటే కొన్ని గొడవలు చాలా డీప్గా ఉంటాయి. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, కానీ అలా హిస్టరీకి వెళ్తే అప్పటి నుంచి కొట్టుకుంటున్నారు దాన్ అదర్స్. బట్ దేర్ కెన్ బి నథింగ్ యాజ్ ప్రైమోర్డియల్. ఏన్షియంట్ అనగానే ఏన్షియంట్ రోజుల నుంచి కొట్టుకుంటున్నారు అని అంటే దానికి పెద్దపీట వేస్తాం. స్కాలర్స్ అగ్రీ చేస్తారు ఏంటి? ఆబ్జెక్టివ్ మస్ట్ బీ టు ట్రేస్ ద రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం. తెలివైన వాళ్ళు, జ్ఞానులు, పండితులు, విజ్ఞులు అగ్రీ అవుతారు. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఏంటంటే మస్ట్ బీ టు ట్రేస్, కనిపెట్టాలి ద రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం అట్ వాట్ ఎవర్ డెప్త్, ఎంత లోతు ఉన్నా వాట్ ఎవర్ డెప్త్. అండ్ దాన్ని మనం అడ్రస్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి. వీ నీడ్ టు టాక్ అబౌట్ దట్. దేర్ ఆర్ టూ మెనీ, చాలా ఉన్నాయి. హవెవర్ అయినప్పటికీ హూ ఆర్ టూ ఈగర్ టు ఓవర్ సింప్లిఫై, ఎవరైతే దాన్ని ఓవర్ సింప్లిఫై చేస్తారో, ఎవరైతే దాన్ని ఒక కార్టూన్గా చూస్తారో, క్యారికేచర్స్ ఈ గొడవల్ని ఫిట్టింగ్ దెమ్ ఇంటూ సెట్ కేటగిరీస్. ఈ గొడవ ఎందుకు జరిగింది అని చెప్పగలిగితే దే ఆర్ ఫెమిలియర్ విత్, వాళ్ళు ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి అన్నది ఈ స్కాలర్స్ చెప్పగలిగితే వాళ్ళ మధ్యన సంధి కలపడం చాలా ఈజీ. స్కాలర్స్ అగ్రీ దట్ ద ఆబ్జెక్టివ్ మస్ట్ బీ టు ట్రేస్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏ లెవెల్లోనైనా, వాట్ ఎవర్ లెవెల్, అండ్ అడ్రస్ దెమ్. దేర్ ఆర్ టూ మెనీ హవెవర్ who are too eager to oversimplify and make fun of these conflicts, fitting them into certain set categories. ఈ గొడవ ఈ కేటగిరీస్ మధ్యన they are familiar with. thus ఏమంటున్నారు ఆథర్ గారు? హిందూస్, ముస్లిమ్స్, హిల్లో ఉన్న కుకీస్, ప్లెయిన్స్లో ఉన్న మేటీస్ ఆర్ పోర్ట్రేడ్ యాజ్ ప్రీ కండిషన్. ముందుగానే వాళ్ళు అనుకుంటున్నారు కొట్టేసుకుందాం, అసహించుకుందాం. పోస్ట్ కండిషన్ కాదు, ముందుగానే దే ఆర్ కండిషన్. దేనికంట? టు హేట్ ఈచ్ అదర్.
వీళ్ళు వాళ్ళని అసహించుకోవాలి, వాళ్ళు వీళ్ళని అసహించుకోవాలి. ముందుగానే ప్రీ కండిషన్డ్. దే హ్యావ్ బీన్ ట్రైన్ టు థింక్ లైక్ దట్. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ద లేటెస్ట్ అండ్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ బాడీ కౌంట్, అంటే ఇప్పటివరకు ఎంతమంది పోయారు అని కానీ మనం కన్ఫర్మ్ చేసుకుంటే బాడీ కౌంట్, మణిపూర్ ట్రాజిక్, అది చాలా బాధాకరం, ట్రాజిడీ అనమాట ఇది. ఇదేమి ఇట్ ఇస్ చాలా చాలా విలపించవలసిన విషయం. ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 225 మంది చనిపోయారు. ఇందులో 115 మంది ఈ కొండల్లో ఉంటున్న కుక్కీలు, 102 మంది వ్యాలీస్లో ఉండే మెయిటీస్, 8 మంది ఆర్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్ చనిపోయారు. 8 మంది అదర్ కమ్యూనిటీస్. ఓకే, దిస్ పిక్చర్ ఈజ్ నాట్ వెరీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నంబర్స్. ఈ పిక్చరు పెద్ద తేడాగా ఏమీ లేదు. ఎందుకంటే నంబర్ ఎఫెక్టెడ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక ఏరియాలో గొడవ అయితే పాపం ఏరియాని తట్టా బుట్ట అన్నీ పట్టుకుని ఇంకో ఏరియాకి వెళ్ళడం, ఆ ఏరియా వాళ్ళు ఇంకో ఏరియా, ఈ ఏరియాలో అటు వెళ్ళడం. సో ఎఫెక్టెడ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్. ఇట్స్ నాట్ వెరీ డిఫరెంట్. ఇలాగే ద పిక్చర్ ఇస్ నాట్ వెరీ డిఫరెంట్. చనిపోయిన వాళ్ళ పిక్చరు, డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళ పిక్చరు పెద్ద తేడా ఏం లేదు. యాజ్ వెల్ ఫర్ దేర్ హ్యాస్ బీన్ మ్యూచువల్గా ఎథనిక్ క్లెన్సింగ్. నువ్వు మా వాళ్ళని ఎంతమందిని నరికేస్తావు, నేను మీ వాళ్ళని ఎంతమందిని నరికేస్తావు. మ్యూచువల్ గివ్ అండ్ టేక్, ఎథనిక్ గ్రూప్ వార్, ఎథనిక్ గ్రూప్ దట్ ఫాలో అ పర్టికులర్ కల్చర్, ఎథనిక్ క్లెన్సింగ్, క్లీనింగ్ ఆన్ ఈదర్ సైడ్. ఇటువైపు కుకీస్, ఇటువైపు మెయిటీస్ ఆఫ్ ద న్యూలీ క్రియేటెడ్ కాన్ఫ్లిక్ట్ బఫర్. కొత్తగా క్రియేట్ చేశారు కదా ఒక కాన్ఫ్లిక్ట్ బఫర్ని ఈ ఏరియాలోని. అందులో కూడా పెద్దగా తేడా ఏం లేదు. ఒక సంవత్సరం తర్వాత కూడాను, ఒక సంవత్సరం అయింది, ఎ ఇయర్ ఆఫ్టర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ వైలెన్స్, ఈవెన్ ద ఐడియా ఆఫ్ విక్టిమ్, ఎవరు అసలు విక్టిమ్, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించారు, పర్పెట్రేటర్ ఎవరు, విక్టిమ్ ఎవరు, మెయిటీసా కుక్కీసా మెయిటీసా, ఓకే అన్నది సో రెడీలీ ల్యాప్డ్ బై మెనీ. చాలామంది ఎస్ ఇది జరిగిందేమో అన్నది ఈరోజు ఇట్ బికేమ్ అన్క్లియర్. అసలు ఎవరినండి ఎందుకు కొట్టుకున్నారండి సంవత్సరం నుంచి, ఇట్ బికేమ్ అన్క్లియర్. బ్లర్ అయిపోయింది ఆ ఇమేజ్. ఇట్ బికేమ్ వెరీ వెరీ అన్క్లియర్. సో విత్ సో మెనీ లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్, చాలా ప్రాణాలు పోయే, ఆస్తులు పోయే, having been lost already, asking people who have suffered these losses to come to terms. ఓకే, జరిగిన నష్టం జరిగిందండి, ఇంకా చాలండి, ఒక ఒప్పందానికి వద్దామండి అని అనడం విత్ దేర్ లాసెస్, వాళ్ళు జరిగిన నష్టంతో, అండ్ మూవ్ ఆన్. ఇంకా అలాగని కొట్టుకుంటూ ఉండలేం కదండి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే. ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ లవ్డ్ వన్స్, మనం బాగా ప్రేమించిన వాళ్ళు మనం కోల్పోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయండి, సఫరింగ్స్ ఉంటాయండి, లాసులు జరుగుతాయండి, ఆస్తులు పోతాయండి, ప్రాణాలు పోతాయండి, కానీ మనం ముందుకు వెళ్ళాలండి అని అనడం ఈజ్ నెవర్ గోయింగ్ టు బీ ఈజీ. అంత సులువేం కాదు, అంత సులువైతే ఏం కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ సెడ్ అంటాం కదా, చాలా కష్టం. బట్ కానీ ఇంకో మార్గం లేదు, నో అదర్ వే, ఓకే, దాన్ ఫర్ దోస్ హు హ్యావ్ సఫర్డ్. ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి ఇంకో మార్గం లేదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఈ ట్రామా, ఈ మెంటల్ యాగనీ, ఈ పెయిన్, ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఎనిమీస్తోనే షేర్ చేసుకోవాలి, వాళ్ళ అడ్వర్సరీస్, ఎనిమీస్, అపోనెంట్స్, వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. అండ్ ఇన్ ద ఎక్నాలెడ్జ్మెంట్, ఎస్ జరిగింది, మీకు నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది. అండ్ ఇన్ ద ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ దిస్ షేర్డ్ సఫరింగ్, మీకు ఎంత అయిందో మాకు అంతే అయింది, షేర్ అయింది సఫరింగ్. ఫైండ్ ద ఎంపతి బాండ్. అయ్యా నాకు ఎంత జరిగిందో మీకు అంత జరిగింది, ఆయన నష్టం అయింది. మీరు నా చెప్పులేసి చూడండి, నేను మీ చెప్పులేసి చూస్తాను. మీరు నా పొజిషన్ నుండి ఆలోచించండి, నేను మీ పొజిషన్ నుంచి, ఏం చూసినా ఒకటే, ఇద్దరికి ఈక్వల్గా జరిగింది. అండ్ అల్టిమేట్గా ఏం చేయాలంటే కామన్ రిడెంప్షన్ ఇన్ ట్రాజడీ. ఓకే, రిడీమ్ యువర్ సెల్స్ ఆఫ్ ఆల్ ద సిన్స్ యూ హ్యావ్ కమిటెడ్ అంటాం కదా. సో మనం చేసిన తాపులకి, పాపాలకి ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం అంతా మనం ఎక్కడ చూసుకోవాలి, రిడెంప్షన్ ఇన్
జరిగిన ట్రాజడీ, జరిగిన బాధలో చూసుకోవాలన్నమాట. మనం జరిగిన అన్యాయంలోని బాధలోని మనం ఇవన్నీ చూసుకోవాలి. సో దిస్ ఈస్ ది ఆర్టికల్ టుడే. నేను నా కలీగ్ శంకర్ గారు మీకు ఈ క్లాసులో ఐఏఎస్ యాజమాన్యం హైదరాబాద్ వారి సహాయ సహకారాలతో, అలాగే ఐఏఎస్ విశాఖపట్నం సెంటర్ హెడ్స్ యొక్క ఎంకరేజ్మెంట్తో ఉద్యోగార్థులందరికీ ఈ క్లాసులు ఎంతగానో పనికొస్తాయని మేము చెప్తున్నాము. సో ఇవాళ మీరు ఇచ్చిన సందేశాల ప్రకారం మాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. వాళ్ళు ఏమన్నారంటే, సార్ సినోనిమ్ యాంటనిమ్, ఒక సినోనిమ్ చెప్పండి, ఒక యాంటనిమ్ చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో చెప్పండి, చెప్తే మాకు అవి అర్థమవుతున్నాయి బాగా అని. సో ఆ ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళ సందేశం ప్రకారం ఇవాళ ఈ క్లాస్ మీకు ఆ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుంటూ పరిగణనలోకి మేము క్లాసులు చెప్పాం. మీకు ఇంకా ఇటువంటివి ఏమన్నా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటే తప్పకుండా మా కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీ స్నేహితులకు చెప్పండి, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ క్లాసులు వాళ్ళకి ఎంతగానో తోడ్పడతాయి. థ్యాంక్ యూ.